యోసేపు దావీదు వంశంలోని గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయడంలో గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడ్డ దావీదు ఊరికి వెళ్ళారు. అదిగో చూడండి వస్తున్నారు. ఆన్ అయిందా? ఆన్ అయ్యే ఉందా అసలు? ఆన్ అయ్యే ఉందా? ఆన్ అదిగో. నా భార్య నిన్ను చూడాలి. ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి మరుసటి దినంలా వెళ్ళిపోతాము. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా గృహంలో స్థలం లేదు. బెత్లెహేము గ్రామం అంతా ప్రజలతో నిండి ఉండటం వలన వీరికి ఎక్కడ స్థలం దొరకలేదు. కాలం గడుస్తున్న కొద్దీ మరి అర్థమైంది. తనకు బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైంది. అయ్యో దైవమా, ఏమిటి ఈ పరిస్థితులు? ఎవరది? అమ్మా అమ్మా, ఈ సత్రంలో గర్భవతి అయిన భార్యకు స్థలం ఇవ్వగలరా? సత్రము నిండి ఉన్నదయ్యా. సత్రం అయితే స్థలం లేదు. గర్భవతి నిండుకుండాలంటున్నారు కాబట్టి మాకు పశువులు పాతుంది. కావాలంటే ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు. ధన్యవాదాలు అమ్మగారు. మరియా, నెమ్మదిగా నడుము. అదిగో అదే పశువుల శాల. మన బెత్లెహేము అంతరిపోయి జనాలు బాగా గుమిగూడి ఉన్నారంట. మనమైతే నేను ఎండాలంటే మా ఇంట్లో బాగా చుట్టాలు వచ్చున్నారుగా, వారందరూ కూడా వారందరినీ సరిచేసి వచ్చేటప్పటికి నా తల ప్రాణం తోపు వచ్చిందంటే నమ్మురా. అందరం
కూర్చుందాం అనుకుంటున్నాను. చల్లబడి వేసుకో. గొర్రెలన్నింటినీ దొడ్లో జాగ్రత్తగా తోడండి, తోడేళ్ళు వస్తాయేమో చూసుకోండి. చలి కొరికేస్తారేమో జాగ్రత్త. గొర్రెల కొరకు మనం బాగా ప్రాణం పెట్టుకోవాలి, కాపాడుకోవాలిరా. జాగ్రత్త పెద్దయ్య, జాగ్రత్త. అలాగే అలాగే. ఇట్లా ఉంచాలి. బాగా చలి, చిమ్మ చీకటి, ఏం కనిపించడం లేదు. లాంతర్ తీసుకోండి. ఏంటి ఏదో ఎలుగులా వస్తుంది చూడండి, ఏదో వెలుగు కనిపిస్తా ఉంది. అదేంటో పోతూ రాకుందిరా. గొర్రెల కాపరులారా, అమ్మో, భయంగా ఉంది. భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరు. అదే మనం కూడా వెళ్ళి ఆ వెనుకేదో చూసి వద్దాంరా. ఏదో రక్షకుడు ఆ శిశువు అంతమంది కదా, దేవునికి మనమందరము వెళ్ళి ఆయనకి ఇష్టమైన రక్షకుడు చూద్దాం. దీని మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. రక్షకుడు అంతా పుట్టాడంట. మనమంతా వెళ్ళి ఆ రక్షకుడిని దర్శించుకొని వద్దాం. ఉన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ మనం అందరికీ తెలియజేద్దాం. ఆనందమే మహానాదం. రాజైన హేరోదు దినములను యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. అనుకుంటా. ఇప్పుడే
వచ్చినట్టుంది కదా బ్రో ఇప్పుడే వచ్చేది రాజాది రాజా యోగియ రాజాధిపతి హేరోదు మహారాజు వేంచేచున్నారు బహుబరా బహుబరా. పోయి చక్రవర్తి ఐగుప్తు వారి నుండి లేఖలు ఏమైనా వచ్చినవా? లేదు ప్రభు. ప్రజల యొక్క నుండి వాదోపవాదములు ఏమైనా వచ్చినవా? అయ్యో లేదు ప్రభు. మీ పరిపాలనలో అందరూ క్షేమంగా ఉన్నారు ప్రభు. ప్రభు ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట తమ దర్శనార్థమే వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టండి. చెప్తాం ప్రభు. హేరోదు మహారాజు వాళ్ళందరము ఎవరు మీరు? ఎచ్చటి నుండి వచ్చి ఉన్నారు? ఏమిటి? మీ దేశమున ముగ్గురు జ్ఞానులా? మా దేశమున మేమొక్కరమే జ్ఞాని. అయినానేమి నా సమక్షంలో ఎందుకు వచ్చాను? మీకేమి కావాలేను? నా సమక్షమునకు ఎలా వచ్చింది తెలియజేయండి. యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వేచి ఉంది. ఎవరక్కడ? వెంటనే అధిపతులను శాస్త్రులను సమకూర్చుడి. యూదుల రాజు పుట్టాడని కొందరు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. యూదుల ఆకాశంలో ఒక వింత నక్షత్రాన్ని చూచి ఉన్నారు. దీని గురించి గ్రంథాలు ఏమి చెప్పుచున్నామో చెప్పండి. యూదులకు రాజా? యూదయాకు నేను కాక వేరొక రాజా? పుట్టిన మా ఇంట పుట్టవలే, మా ఇంట కాక వేరెచ్చట పుట్టెనో ఈ పండితులను అడిగి తెలుసుకునేదా? క్రీస్తు రాకడను గురించి యెషయా ప్రవక్త ముందే ప్రవచించాడు ప్రభు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. మీకా ప్రవక్త కూడా ప్రవచించాడు ప్రభు. ఏమని ప్రవచించాడండి? యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. క్రీస్తు యూదయ బెత్లెహేములో జన్మించును ప్రభు. ఎవరక్కడ? వెంటనే జ్ఞానులను ప్రవేశపెట్టుడి. చిత్తం ప్రభు. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు ఆ వర్తమానము నాకును తీసుకుని రండి. వెళ్ళుడి. యూదుల రాజట? యూదులకు నేను కాక వేరొక రాజయా? యూదులకు నేనే రాజుని. నేను కాక వేరొక రాజు ఉండటానికి వీల్లేదు. ఆ రాజు అంతు చూస్తాను. ఇది అసంభవం.